రవికుమార్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. సో మీరు ప్రోగ్రామ్కి కాల్ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసినట్టయితే ప్రజెంట్ లైవ్లో గురుగారు మనతో పాటు ఉన్నారు. మీరు అడిగిన వారికి సమాధానం చెప్పగలుగుతారు. గురుగారు, న్యూమరాలజీలో ఏ అవి వర్తిస్తాయి అంటారు? న్యూమరాలజీలో వేటికి న్యూమరాలజీని ఎక్కువగా ఉపయోగించాలి అంటే, మనం ప్రతిసారి కూడా అంటే మన జాతకం మొత్తం కూడా న్యూమరాలజీతో అంటే అంకెలతో ముడిపడి ఉంది అనడానికి పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి చూసుకుంటే 11వ రోజున అలాగే 21వ రోజున శాంతులు పుణ్యావచనాలు ఇలా కొన్ని చేస్తారు. అలా రోజులు లెక్క పెట్టడంతో ఆ యొక్క ప్రయాణం మనిషికి స్టార్ట్ అవుతుంది. ఈ 11వ రోజున ఎందుకు చేయాలి, 21వ రోజున ఎందుకు చేయాలి అంటే అతనికి పరిపక్వత, శరీరానికి వచ్చేటువంటి మార్పులు, శరీరంలో కలిగేటువంటి ఇబ్బందులు, రుగ్మతలు, ఆయా దేవతలు ఇవన్నీ కూడా అంకెలతో ముడిపడి ఆయా రోజుల్ని అవి తీసుకుని ఉంటాయి. మనకి నెలకి 30 రోజులే ఎందుకున్నాయి ఎప్పుడైనా ఎవరైనా గమనించారా? నెల అనేటప్పటికి 30 రోజులు ఎందుకు ఉండాలి? అవును గురుగారు. ఒక ప్రయాణం చేసేటప్పుడు సూర్యుడి యొక్క గమనాన్ని అనుసరించుకుంటే మనకి 30 రోజులు ఒక ప్రయాణాన్ని కనుక తీసుకున్నట్లయితే ఒక రాశిలో తను చేసేటువంటి ప్రయాణం 30 రోజులు. ఇక్కడ రాశి అంటే కాలము అని అర్థం. కాలాన్ని 12 గంటలుగా 24 గంటలుగా విభజించుకుంటూ ప్రతిసారి కూడా ఒక లెక్కని అనుసరించి అంటే ఒక ప్రమాణాన్ని అనుసరించి మనం ఆ ప్రమాణాన్ని అనుసరించి ఏదైతే గమనిస్తూ ఉంటామో వాటన్నిటికీ కూడా ఇది అవసరము అని న్యూమరాలజీ ఎప్పటి నుంచో కాలంతో పాటే అది కూడా స్టార్ట్ అయింది. ఆ కాలంలో మనం నడుస్తున్నాం కాబట్టి మనకి ఏది బాగా పట్టుకుంటే మనం ఎదగగలం అనేటువంటి ఒక విషయాన్ని మనకి న్యూమరాలజీ ప్రతిపాదిస్తూ ఉంటుంది. 2 అనేటువంటి నెంబర్ ఉందనుకోండి, అది చంద్రుడికి సంబంధించినటువంటి నెంబర్. ఈ 2 అనేటువంటి నెంబర్తో ఎవరైనా ప్రయాణం చేసేటప్పుడు చంద్రుడితో సహజీవనం చేసినట్టుగా భావన చేయొచ్చు. ఆ చంద్రుడి యొక్క కళలు ఏవైతే ఉంటాయో అతను కళలలో ప్రావీణ్యత సంపాదించాలి అని అనుకున్నప్పుడు 2 అనేటువంటి నెంబర్ని మనం గట్టిగా పట్టుకున్నట్లయితే అంటే ఆ 2 అనేటువంటి నెంబర్ వచ్చేటట్టుగా ప్రయాణం చేస్తే, ప్రయత్నం చేస్తే అతను చేసేటువంటి పనుల్లో అంటే కళలు ఏవైతే అతను ప్రదర్శిస్తూ ఉంటాడో అలాంటి వాటికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా మనం ప్రతిదాన్ని కూడా ఇప్పుడు 1వ నెంబరు సూర్యుడికి సంబంధించినటువంటిది. ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి, లేదా ప్రభుత్వ ఉద్యోగంలో ఒక మంచి ప్రమోషన్ కావాలి, లేకపోతే ఏదైనా ఒక పంట పండించాలి, ఇలాంటివప్పుడు 1వ నెంబర్ బాగా వాడుతూ ఉంటారు. మనం నెంబర్ 1 స్థానానికి ఎదగాలి అంటే ఈ నెంబర్ బాగా మనకు ఉపయోగపడుతుంది. సో ఇలా ప్రతి నెంబర్ని కనుక మనం చూసుకున్నట్లయితే నెంబర్లో ఉండేటువంటి పాజిటివిటీ మనల్ని రక్షిస్తూ ఉంటుంది, నెగటివ్ కూడా అంతే. అదేవిధంగా ఈ న్యూమరాలజీ మనకి ఈ ప్రయాణాన్ని కలగజేస్తుంది. అది వచ్చేసి ఓకే. మరి ఏదైనా కొనుక్కోవాలి అంటే న్యూమరాలజీ ప్రకారం వర్తిస్తుందంటారు? ఏదైనా కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు మనం ప్రతిదీ ప్రయత్నం చేస్తాం కదా. అంటే ఒక మంచి వస్తువు కొనుక్కోవాలి, దాంతో మనం ప్రయాణం చేయాలి అంటే ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, లేకపోతే ఒక వెహికల్ కొనుక్కోవాలి, లేకపోతే మనం ఒక థింగ్ని పవిత్రంగా చూసినప్పుడు లేదా వాల్యుబుల్గా చూసినప్పుడు, విలువ ఇచ్చేటప్పుడు దాన్ని మనం కొనుక్కోవాలి అనుకున్న సహజమైనటువంటి ఒక ఆతృతతో వెళ్ళిపోతాం. అమావాస్య నాడు ఇలాంటివి చేయొద్దంటారు, లేదా మంచి తిథి చూసి కొనుక్కోమంటారు. తిథుల్లో కూడా సప్తమి, పంచమి, ఏకాదశి ఇలాంటి తిథులు కొనుక్కోమంటారు. మరి తిథులు దేంతో బంధింపబడి ఉన్నాయి? పంచమి అంటే 5, సప్తమి అంటే 7, ఏకాదశి అంటే 11. ఇలాంటి నెంబర్స్ అన్ని కూడా మనకి లింకప్ అయి ఉన్నాయి దాంట్లో. ఓకే గురుగారు, కంటిన్యూ చేసే ముందు కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో హలో అండి, నమస్తే అండి.
నమస్కారం మేడం. నమస్తే మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు భాస్కర్ అండి. భాస్కర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము తెలంగాణ జగిత్యాల నుంచి కాల్ చేస్తున్నాం మేడం. జగిత్యాల నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే అండి, మనతో పాటు లైవ్ లో గురువు గారు ఉన్నారండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురువు గారితో మాట్లాడొచ్చు. తప్పకుండా మేడం, అందుకే టీవీలో చూసిందైతే ఒకసారి కాల్ చేద్దామని కాల్ చేసిన మేడం. తప్పకుండా అండి, మాట్లాడండి. గురువు గారు నమస్కారం. నమస్తే అండి. నా పేరు భాస్కర్ గురువు గారు. యా చెప్పండి. అయితే గురువు గారు, ఇక్కడ మాది జగిత్యాల డిస్టిక్ లో మాది మారిమూల పల్లెటూరు. అయితే ఇక్కడ మేము అక్కడ మా ఊరిలో నుంచి వెళ్ళి విదేశీ యానకు చాలా మంది వెళ్తారు, అంటే దుబాయ్, మస్కట్, సో ఇలాంటి చాలా మంది వెళ్తాం అన్నట్టు. అంటే సో దాంట్లో నేను కూడా కొన్ని. సో చాలా రోజుల నుంచి వెళ్ళి నేను ప్రయత్నం చేస్తున్నా. ప్రయత్నం అంతా విప్లవహితం అవుతుంది, అంటే వీసా అనేది రావట్లేదు గురువు గారు. సో ఏమన్నా నాలో లోపం ఉందా, లేకపోతే సో ఎలా అనేది ఒకసారి అడుగుదామని మీకు కాల్ చేసిన గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలా గురు? మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 15/3/1981. 1981. అవును. పుట్టిన సమయం చెప్పండి. పుట్టిన సమయం అంతా ఐడియా లేదు మేడం. ఎక్కడ పుట్టారండి? ఇక్కడ దొంతాపూర్ లో. ఓకే అండి, గురుగారు చూస్తున్నారు, లైవ్ లో ఉండండి. పూర్తి పేరు చెప్పండి. పూర్తి పేరు అంటే చెప్పండి ఒకసారి. దూట భాస్కర్. ఓకే భాస్కర్ గారు, మీరు చాలా కాలం బట్టి ప్రయత్నం చేస్తున్నారు. అవును సార్, అవును. కుటుంబ విషయాల్లో కూడా మీకు ఇబ్బంది కలగడం వల్ల అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నా. 1-2 సార్లు దగ్గర దాకా వచ్చి మీకు కొన్ని బాధ్యతలు నిర్వర్తించుకుని వెళ్దామన్న ఉద్దేశంతో కొన్నిసార్లు వాయిదా వేయటం, కొన్నిసార్లు ఏమో మీరు ఎంత సీరియస్గా ప్రయత్నం చేసినా అది అవ్వకపోవడం జరిగింది. అవునవును గురుగారు, అవును. సో ఇప్పుడు మీకు లైఫ్లో అయితే మీరు వెళ్ళగలుగుతారు, కానీ ఇప్పుడు వెళ్ళటం మంచిది కాదు. ఇప్పుడు వెళ్ళటం అనేది మంచిది కాదు. ఎన్ని రోజుల వరకు అందాదా? ఒక 3 సంవత్సరాల దాకా. ఒక 3 సంవత్సరాల దాకా వెళ్ళటం అనేది మంచిది కాదు. అంటే ఇది ఎట్లా, డేట్ ఆఫ్ బర్త్ మీదకి వెళ్ళా లేకపోతే పేరు మీదకి వెళ్ళా గురువు గారు మీరు చెప్పేది? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అన్నిటి ప్రకారం కూడా మీకు ఉన్నటువంటి కెపాసిటీ చాలా తక్కువ. ఓకే. మీరు పని చేయగలరు, కానీ చేసినటువంటి దానికి ఫలితాన్ని మీ భుజాల మీద వేసుకోలేరు. ఒకవేళ ఏదైనా మీరు పని చేసిన తర్వాత ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, అది మీరు తీసుకోలేరు, దాన్ని మీ మీద వేసుకోలేరు. ఒకవేళ సక్సెస్ వచ్చినా కానీ మీరు వెనకాలే ఉంటారు, కానీ ఆ సక్సెస్ని నాది అని మీరు గట్టిగా చెప్పలేరు. దాంతోపాటు ఇప్పుడు మీరు ఏదైనా విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే మీకు ఎవరైనా సహాయం చేయాలి తప్ప మీ అంతటా మీరు వెళ్ళడానికి అంత కెపాసిటీ లేదు. సో ఒక 3 సంవత్సరాల తర్వాత అయితే కనుక మీ ఇంట్లో కూడా మార్పులు వస్తాయి, మీరు వెళ్ళగలిగేటువంటి కెపాసిటీ పొందుతారు. దాని తర్వాత మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు అక్కడ ఉంటారు. సో ఇప్పుడు ఉన్నా కానీ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకునే అవకాశం లేదు, మీకు లింకప్ అయ్యే అవకాశం లేదు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. సో మీకు ఒక 3 సంవత్సరాల తర్వాత అయితే మీకు ఆ అవకాశం ఉంది. అలాగే మీ న్యూమరాలజీ ప్రకారం మీరు ఎప్పుడు కూడా 7 అనేటువంటి నెంబర్ని ఫాలో అవ్వాలి. అవును. నేను న్యూమరాలజీ ప్రకారంగా నేను నా పేరుని కరెక్షన్ కూడా తీసుకున్నా గురువు గారు. అవేమి వద్దండి, ఇప్పుడు మీరు 7 అనేటువంటి నెంబర్ని ఫాలో అవ్వండి చాలు. మీరు ఏ పేరులోనూ కరెక్షన్ వద్దు, మీకు అంతా బాగానే ఉంది. మీరు 7 అనేటువంటి నెంబర్ని ఫాలో అవ్వండి చాలు. ఏ పని చేసినా, ఒక పని మొదలు పెట్టాలనుకున్నప్పుడు, మీరు ఏదైనా అప్లికేషన్ నింపాలనుకున్నప్పుడు, లేదా ఏదైనా మంచి వెహికల్ కొనుక్కోవాలనుకున్నప్పుడు 7 అనేటువంటి నెంబర్ని ఫాలో అవ్వండి. అంతే చాలు. అంటే ఒక 3 సంవత్సరాలు అయితే మాత్రం నేను తర్వాత వెళ్తే బాగుంటది అన్నట్టు. ఒకవేళ వెళ్ళినా గానీ సక్సెస్ అనేది ఉండదు అన్నట్టు, అంతే కదా గురు? అవును.
అయితే గురుగారు విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఆల్రెడీ పాస్పోర్ట్ పెట్టి నేను ఆల్రెడీ డబ్బులు కూడా కట్టిన, వీసా అనేది రావడం అనేది లేదన్నట్టు. అంటే ఎప్పుడు అడిగినా 2-3 రోజులు 5-6 రోజులు అలానే అవుతుంది అన్నట్టు. సో మరి అసలు ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నంలో మరి మీ టీవీలో ప్రోగ్రామ్ చూసిన అయితే ఒకసారి కాల్ చేద్దామని కాల్ చేసిన గురుగారు. అలా చూడండి, 2028 వెళ్ళేంత వరకు కూడా మీకు కేతు మహాదశ జరుగుతుంది. దానివల్ల మీకు ఉన్న పద్ధతి ప్రకారం చెప్పాలి అంటే మీరు లోకల్లో ఉండటమే కొంత మేలు చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఎంత ఒకవేళ మీ పాస్పోర్ట్ అలాంటివి ఏదైనా ఇచ్చినా కానీ ప్రయత్నాన్ని వెనక్కి తగ్గించుకోవడం మంచిది. గట్టి ప్రయత్నం చేసి ఒకవేళ బలవంతంగా వెళ్ళదలుచుకుంటే కనుక మీరు అనవసరమైనటువంటి తలపోట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. శుభం. సో విన్నారు కదండి, గురుగారు చెప్పిన రెమెడీ అయితే ఫాలో అవ్వండి, అంత మంచి జరుగుతుంది. ఇంకా మీకు పర్సనల్గా మాట్లాడాలి తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారితో మీరు పర్సనల్గా కూడా మాట్లాడచ్చు. గురుగారు ఇందాక ఏదైనా కొనుక్కోవాలి అంటే డేట్స్ ప్రకారం చెప్తూ ఉన్నారు. ఏకాదశి, ద్వాదశి, పంచమి సంథింగ్ చెప్తూ ఉన్నారు. సో ఇందులో కూడా ఇన్ని ఏకాదశి అంటే 11 అనేది ఇప్పుడు తెలిసింది నాకు. ఇందాక పంచమి అంటే కూడా 5 అనేది. సో ఇందులో కూడా ఈ తిథుల్లో కూడా ఈ నెంబర్ అనేది కంపల్సరీగా ఇమిడి ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రామస్వామి అండి. మా అమ్మాయి పేరు గాయత్రి. అమ్మాయి పేరు గాయత్రి? అవునండి, నేను విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నామండి. ఓకే, గాయత్రి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? అవును మేడం. ఓకే అండి, గాయత్రిది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ 17 అండి 12 17 12 24 అండి 2004 అండి. 2004 17 12 2004. అవును మేడం. పుట్టిన సమయం చెప్పండి. సమయం మార్నింగ్ 4:30 మేడం. మార్నింగ్ 4:30. ఎక్కడ పుట్టిందండి పాప? శ్రీకాకుళం జిల్లా పలాస అండి. పలాసలో. ఓకే అండి, మనతో పాటు అయితే గురువు గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో గురుగారితో వివరించండి, మాట్లాడండి. అలాగే మేడం, చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. మా పాప పేరు గాయత్రి గురుగారు. ఓకే. అప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే ఆ పాపకి ఇప్పుడు చదువు విద్యాభ్యాసం ఎలాగుంది, ఇక్కడ ఫ్యూచర్ లో ఉద్యోగం ఏమైనా ఎలాగుంది, ఆ పాపకి ఏమిటో ఎలాగుంది చెప్తారని ఫోన్ చేశారు. ఓకే, విద్యాభ్యాసం అయితే కూడా బాగుందండి, ఇబ్బంది ఏం లేదు. అయితే వివాహ విషయంలో కానీ కెరీర్ విషయంలో కానీ కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కెరీర్ విషయంలో స్టార్టింగ్లో ప్రాబ్లమ్స్ వస్తాయండి శని వల్ల. కాబట్టి అది జాగ్రత్తగా ఎప్పుడు కూడా శివారాధన చేస్తూ ఉండాలి. అలాగే న్యూమరాలజికల్గా ఆమె సాధారణంగా అదృష్టాన్ని నమ్ముకునే పర్సన్ కాదు, కానీ కష్టపడి ఏదైనా సాధించాలి అనేటువంటి ప్రయోగాత్మకమైనటువంటి మైండ్ సెట్ ఉన్న అమ్మాయి. కాబట్టి 3 అనేటువంటి నెంబర్ని ఫాలో అయితే లేదా 6 అనేటువంటి నెంబర్ని ఫాలో అయితే బాగుంటుంది. అయితే ఈ 3, 6, 2 కూడా విరుద్ధమైనటువంటి నెంబర్స్. 3 ఏమో గురుడికి సంబంధించింది, 6 ఏమో శుక్రుడికి సంబంధించినటువంటి నెంబర్స్. వీటికి శతభిష నక్షత్రం అమ్మాయిది అవుతుంది. కాబట్టి సాధారణంగా పుట్టినటువంటి సమయానికి ఆ నక్షత్రాన్ని బట్టి ఆమె గురుడిని కానీ శుక్రుడిని కానీ ఫాలో అవుతూ ఉంటే ఈ యొక్క ఇబ్బందులు ఏవైతే దారిద్ర్యానికి సంబంధించినటువంటివి, అనారోగ్యానికి సంబంధించినటువంటివి, కెరీర్ పరంగా స్టేబుల్గా లేనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది. వివాహానంతరం అనారోగ్యాలు వస్తాయి, వివాహం కాకముందు కెరీర్లో స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తర్వాత వీరికి సంబంధించినటువంటి ఒక ఇబ్బందులు అనేటువంటివి ఎప్పుడు కొనసాగుతూ ఉంటాయి. ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు కొనసాగుతూ ఉంటాయి. అంటే కెరీర్ పరంగా కానీ అటు పర్సనల్ పరంగా కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేని పరిస్థితి నెలకొంటూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా శివారాధన చేయటం మంచిది.
3 కానీ 6 కానీ నెంబర్ని ఫాలో అవటం మంచిది. అదేవిధంగా ఎప్పుడూ కూడా శివుడికి తేనెతో అభిషేకం చేయించుకోండి. అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండేటట్టుగా ఎవరిని ఎంచుకోవాలనేటువంటి విధానంగా అన్ని విధాలుగా కూడా మీకు మేలు చేస్తుంది. సో విన్నారు కదండి, గురుగారు చెప్పిన ఈ రెమెడీస్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా మీకు పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే కింద స్కూల్తో నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారితో మీరు పర్సనల్గా కూడా మాట్లాడొచ్చు. అంకెలతో అదృష్ట కార్యక్రమంకి కాల్ చేయాలి అనుకుంటే కింద స్కూల్తో నెంబర్కి కాల్ చేసినట్టయితే ప్రజెంట్ లైవ్లో మనతో పాటు గురువుగారు ఉన్నారు. మీరు అడిగిన వాటికి ఎంచక్క రెమెడీస్ చెప్పగలుగుతున్నారు. గురుగారు ఇందాకైతే మనం చెప్పినట్టుగా ఏకాదశి, పంచమి వాటి గురించి వీటిలో కూడా అంకెలు ఉంటాయని చెప్తూ ఉన్నారు. వాటి గురించి వివరించండి. ఏవైతే మనం రోజు ఒక వస్తువును కొనుక్కోవాలనుకున్నప్పుడు మంచి తిథి చూసి కొనుక్కోవాలని అనుకుంటామో, నక్షత్రాలు కూడా 27 ఉన్నాయి. 27 నక్షత్రాలకి 27 సంబంధించిన పాద విభజనలు ఉన్నాయి. అన్నీ కూడా 108 పాదాలతో ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలతో విభజించబడి ఉంటాయి. వీటన్నిటి వల్ల మనకు కలిగేటువంటి లాభ నష్టాలన్నీ కూడా న్యూమరాలజికల్గా ఇంటర్నల్గా లింక్ అయి ఉంటాయి ఎప్పుడు కూడా. ఓకే గురుగారు, కంటిన్యూ చేసే ముందు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 అమ్మ, నమస్తే. నమస్తేనమ్మా, నా పేరు కృష్ణకుమారి. కృష్ణకుమారి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది గుంటూరు జిల్లానమ్మా. గుంటూరు జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా మీరు? నా గురించేనమ్మా, నాకే కొంచెం ఆరోగ్యం బాగోట్లేదు. అవునా, ఓకే. మరి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1980 అమ్మా. ఇంకా 1980. ఇంకా అంతేనమ్మా. ఇంకా పుట్టిన టైం అయితే తెలవదమ్మా నాకు. పుట్టిన టైం అవన్నీ తెలియదు. సుమారు ఎంత వయసు ఉంటుందమ్మా మీకు? 46 అమ్మా. 46. డేట్ చెప్పు. డేట్ అవన్నీ ఐడియా లేదంటున్నారు గురుగారు. అవి అవన్నీ లేవు అమ్మ, పెద్దోళ్ళు లేదు అప్పుడు. ఎక్కడ పుట్టారమ్మా? కృష్ణా జిల్లానమ్మా, కొల్లగిరి కృష్ణా జిల్లాలో పుట్టారు. ఓకే అమ్మా, మనతో పాటు అయితే గురువు గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో గురుగారితో వివరించండి, మాట్లాడండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఏ నెలలో పుట్టారో కూడా ఐడియా లేదమ్మా? లేదండి, అప్పుడు పెద్దోళ్ళు లేదు సార్ గురుగారు. ఓకే, మీకు పేరుని బట్టి చూడాల్సినటువంటి అవసరం ఉందమ్మా. కృష్ణకుమారి అన్నారు కదా? అవునండి. ఓకే, ఏ ఊర్లో మీరు పుట్టింది ఏమన్నా ఐడియా ఉందా? కృష్ణా జిల్లా పల్లగిరి అండి. కృష్ణా జిల్లా పడిగిరి. ఓకే, మీకు భర్త గారు ఉన్నారా? ఉన్నారండి, హరిబాబు అండి ఆయన పేరు. సరేమ్మా, మీకు మీ సమస్య ఏంటి చెప్పండి పూర్తిగా. నాకు ఆరోగ్య సమస్య అండి. కింద పడ్డ కాడ నుంచి ఒక 7 నెలలు అవుతుంది సార్, యాక్సిడెంట్ అయింది. కింద పడ్డ కాడ నుంచి నాకు ఆరోగ్యం, కాలు తిరుగుడు ఇవేమి తగ్గట్లేదు. మందులు వాడినా తగ్గట్లేదండి. అదేమన్నా శని ఇట్లా ఏమన్నా ఉన్నాయని చెప్తారని చేశారు గురువు గారు. మీకు పలానా గ్రహం వల్ల కారణము అవుతుంది అని పూర్తిగా తెలుసుకోవాలి అంటే స్పష్టంగా పర్ఫెక్ట్గా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మంచిది. అయితే ఇప్పుడు న్యూమరాలజికల్గా మీరు అడిగినటువంటి ప్రశ్నకి మీ పేరుని బట్టి సమాధానం ఎలా ఉంది అంటే, మీకు ఏదైనా ఒకటి జరిగితే దానిపైన పూర్తి విశ్లేషణ, అంటే ఇది ఎక్కడి నుంచి మొదలైంది, ఎందుకు వస్తుంది, దీన్ని ఎలాగా మనం తొలగించుకోగలం అనేటువంటి వాటిని పూర్తిగా తెలుసుకునేదాకా మీకు దానిపైన ఎప్పుడు ఒక ప్రభావం నడుస్తూ ఉంటుంది. అంటే దాన్ని ఎక్కువగా తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు తెలుసుకోగలుగుతారు, కానీ సొల్యూషన్ వైపు వెళ్ళటానికి అవకాశం తక్కువ. ఒకవేళ ఏదైనా ఆపరేషన్ చేయాలన్నారనుకోండి, లేదు నాకు ఆపరేషన్ వద్దు మందులే కావాలి అని కోరుకోవటము, లేకపోతే మీకు కావలసినటువంటి దాని గురించి మాత్రమే ఆలోచించి అసలు సొల్యూషన్ని పక్కన పెట్టడమో లాంటివి జరుగుతూ ఉంటాయి. సరే, ఇప్పుడైతే ప్రమాదం ఏం లేదు, ఇంకొకసారి పడకుండా అయితే చూసుకోండి. అయితే ఇప్పుడు జరిగిన వాటికి ఇప్పుడు కొంతకాలం అయితే మీరు పడక తప్పదు. అంటే ఏప్రిల్ నెల దాకా ఇలాగే ఉంటుంది. ఏప్రిల్ నెల వరకు కూడా మీరు ఈ రకమైనటువంటి అనారోగ్యం నుంచి తప్పించుకోవడానికి గురుచరిత్ర పారాయణ చేయండి. గురుచరిత్ర అని దొరుకుతుంది మీకు, దత్తాత్రేయ స్వామి వారి చరిత్రది. గురుచరిత్ర అనేటువంటిది ఒకటి తీసుకుని అది పారాయణ చేయగలిగితే, పారాయణ అంటే చదవడం, మొదటి నుంచి చివరి వరకు కూడా అందులో మీరు కొద్దిగా భక్తిగా ఇన్వాల్వ్ అయ్యి చదువుకోవాలి.
దాన్ని చదవడం వల్ల మీకు కలిగేటువంటి ప్రయోజనం ఎలాంటిది అంటే మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి, శరీరాన్ని వజ్రకాయంగా మార్చడానికి గురుచరిత్ర బాగా ఉపయోగపడుతుంది. శరీరము చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది దానివల్ల. గురుచరిత్ర అయితే పారాయణ చేయండి. మీరు ఇంకెవ్వరిని కూడా అడగాల్సిన అవసరం లేదు, సెకండ్ థాటే లేదు. మీరు తప్పకుండా దానివల్ల మీకు ఇబ్బందులు అనేటువంటివి తప్పకుండా తప్పుతాయి. గ్రహాల యొక్క ఇబ్బందులు ఏదైనా సరే, 100 మంది శనిగ్రహాలు వచ్చినా సరే దానివల్ల మీకు ఉపయోగము అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది గురుచరిత్ర పారాయణ చేస్తే. అవేమీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. కాబట్టి గురుచరిత్ర పారాయణ చేయండి. భూత ప్రేత పిశాచాల దగ్గర నుంచి మీ శరీరంలో ఉండేటువంటి రుగ్మతలు అన్నిటినీ కూడా సరిచేస్తుంది అది. గురుచరిత్ర పారాయణ చేయండి. శుభం. సో విన్నారు కదమ్మా, గురుగారు చెప్పిన రెమెడీ అయితే ఫాలో అవ్వండి. ఇంకా మీరు గురుగారితో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారితో మీరు పర్సనల్గా కూడా మాట్లాడచ్చు. గురుగారు అంకెలతో అదృష్ట కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందామా? అంకెలతో అదృష్ట కార్యక్రమంలో చిన్న విరామం. సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్. శుభకార్యాలకు శ్రీరస్తు, పూజా కార్యక్రమాలకు శుభమస్తు. మీ ఇంట్లో వివాహాలు, పూజలు, వ్రతాలు, నోములు ఏ శుభకార్యమైనా చేస్తున్నారా? వధూవరుల జాతకం పరిశీలించాలా? లగ్నాలు, సుముహూర్తాలు నిర్ణయించాలా? గృహ నిర్మాణాలు, వ్యాపార భవనాలు వాస్తు ప్రకారం నిర్మించాలనుకుంటున్నారా? మీకు అండదండగా ఉండి సేవలందించేందుకు, మీ శుభకార్యం నిర్విఘ్నంగా నిర్భయంగా చేసుకునేందుకు సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్కి కాల్ చేయండి. జ్యోతిష, వాస్తు, శుభకార్యాలకు సంబంధించిన ఎలాంటి సందేహాలు, సమస్యలున్నా ఫోన్ ద్వారా లేదా స్వయంగా విచ్చేసి నిష్ణాతులైన పండితుల శాస్త్రీయ సలహాలు పొందే గొప్ప సదవకాశం. అన్ని శుభకార్యాలకు, పేరంటాలకు, పూజా ఏర్పాట్లకు కావలసినవన్నీ మా వద్ద లభిస్తాయి. ఇంటి గడపలకు పసుపు కుంకుమలు, పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాలు, కర్పూర చందన పన్నీటి సుగంధాలు, శుభకార్యాలకు శ్రీకారం. సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్. మీ సేవల కోసం మాకు కాల్ చేయండి. సంప్రదించండి మా ఫోన్ నంబర్. సిటీ మన దేశంలోని 5 కోట్ల కేబుల్ వినియోగదారుల గుండె చప్పుడు. సిటీ పూర్తిగా ట్రైనింగ్ తీసుకున్న నిపుణులు, వారికి రోజంతా సహకరించే కస్టమర్ కేర్ టీంతో, వినియోగదారులకు సులువుగా అనిపించే వెబ్సైట్స్ తో, అతి సౌకర్యవంతమైన పథకాలతో సుమారు 800 ప్రదేశాల్లో అన్ఇంటరప్టెడ్ గా ఇంటర్నెట్ సర్వీసెస్ ను ప్రొవైడ్ చేస్తోంది. సిటీ ఇప్పుడు మీ ముందుకు తీసుకువస్తోంది ఫైబర్ టు హోమ్ కనెక్షన్ విత్ లైట్నింగ్ స్పీడ్. అద్భుతమైన అప్లోడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ తో సర్ఫింగ్ చేసుకునే సౌకర్యం గల సిటీ బ్రాడ్బ్యాండ్ ని చేశాయి నిరంతర సేవలు ఇవ్వగలిగే ఒక గొప్ప ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గా. సిటీ బ్రాడ్బ్యాండ్ ఫైబర్ టు హోమ్ కనెక్షన్ కోసం మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 1800-1037-159. రోజుకి 6 తెలుగు న్యూస్ బులెటిన్స్, 2 హిందీ న్యూస్ బులెటిన్స్, ప్రతి గంటకి హెడ్లైన్స్, వీకెండ్ స్టోరీస్ అండ్ అనాలిసిస్. హైదరాబాద్ లో జరిగే ప్రతి ఆల్ పొలిటికల్ పార్టీ లైవ్ ప్రోగ్రామ్స్ ఇచ్చే ఏకైక ఛానల్ మీ సిటీ విజన్ లైవ్ ఛానల్. చూడండి ప్రతిసారి, ప్రతిరోజు. తిరిగి అంకెలతో అదృష్ట కార్యక్రమంకి స్వాగతం. గురువుగారు ఇందాకైతే న్యూమరాలజీ అంకెలతో అదృష్టంలో చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. ఇందాకైతే మీరు చెప్తూ ఉన్నారు అది ఏకాదశి, ద్వాదశి, పంచమి అనేది వీటికి కూడా తిథుల ప్రకారం చూస్తూ ఉంటారని, వీటి గురించి చెప్తూ ఉన్నారు ఇందాక. ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకున్నప్పుడు మంచి తిథి చూసి కొనుక్కుంటాము, నక్షత్రం చూసి కొనుక్కుంటాము, అలాగే ఏ రోజు బాగుంది అనేటువంటి దాని మీద విశ్లేషణ చేసుకుంటాం. ఈ విశ్లేషణ చేసుకునేటప్పుడు తిథులు, వారాలు, నక్షత్రాలు అందరికీ తెలియకపోవచ్చు. వారము అంటే మనకి 7 రోజులు, నెలకి వారానికి 7 రోజులు ఇలాగా చూసుకుంటూ ఉంటాం. 1వ వారం, 2వ వారం, 3వ వారం అంటాం.
ఇలా ప్రతిదానికి లోపలికి వెళ్ళి చూస్తే మనకి ప్రతిదానికి అంకెలతో ఒక ఇంటర్లింక్ అయితే ఉంటుంది. అయితే దాన్ని డైరెక్ట్ చేసేస్తే అంటే మనకి ఏసీడీసీ లేకుండా డైరెక్ట్ కరెంట్ అంటాం కదా, అలా డైరెక్ట్ చేస్తే న్యూమరాలజీని మనం డైరెక్ట్గా చూసినప్పుడు అన్ని అంకెలే కనబడతాయి. సో అలాంటి అంకెల్లో మనం మనకి కలిసి వచ్చే అంకెని పిక్ చేసుకుని న్యూమరాలజీ ప్రకారం ఒక వస్తువుని కొనుక్కున్నప్పుడు అది డెఫినెట్గా మనకి అనుకూలంగా నడుస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ 1 నుంచి 9 అంకెలు, 9 దాటిన తర్వాత సంఖ్య అంటాం. ఓకే ఓకే, కంటిన్యూ చేసే ముందు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 అమ్మా, నమస్తే. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు అనురాధ అండి. నేను చింతల నుంచి కాల్ చేస్తున్నాను, హైదరాబాద్. అనురాధ గారు చింతల నుంచి కాల్ చేస్తున్నారు. సో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా మీరు? నా మ్యారేజ్ గురించే తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీ మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే అమ్మా, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1976 ఏప్రిల్ 26 అండి. ఈ మధ్య మా హస్బెండ్ చనిపోయారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్. 1976 ఏప్రిల్ 26. 1976 ఏప్రిల్ 26. ఏప్రిల్ 26. 1976 ఏప్రిల్ 26 అంటారు గురుగారు. అది పుట్టిన సమయం ఐడియా ఉందమ్మా ఏమైనా? మార్నింగ్ అండి 5 o'clock, 5 to 6 మధ్యలో. మార్నింగ్ 5 to 6 మధ్యలో. ఎక్కడ పుట్టారమ్మా మీరు? వరంగల్ డిస్ట్రిక్ట్ అండి, నర్సంపేట. వరంగల్ డిస్ట్రిక్ట్, నర్సంపేట. ఓకే అమ్మా, మనతో పాటు అయితే గురువు గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో గురుగారితో వివరించండి. మాట్లాడండి అమ్మా. చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. అదే ఇట్లా సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, అవుతుందా లేదా అని కాల్ చేశానండి. ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు? 1 year అవుతుంది చేస్తున్నాము. అది అవుతుందా లేదా అని కాల్ చేసి. సాధారణంగా అయితే అవుతుందండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు టైం మాత్రం కొద్దిగా స్లోగా ఉంది అంతే. ఇప్పుడు మీకు ఉత్తరాభాద్ర నక్షత్రం కాబట్టి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కొద్దిగా టైం అయితే డిలే అవుతోంది. మీరు ప్రయత్నించాల్సిన చోట కాకుండా వేరే వేరే చోట్ల ప్రయత్నించడం అలా మిమ్మల్ని డ్రాగ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే వాయిదా పడేలా చేస్తూ ఉంటుంది. సరైనటువంటి వ్యక్తి దొరకటం లేదు అనేటువంటి దృక్పథంతో కనబడుతూ ఉంటుంది. సరే, ఏదేమైనా కానీ మంచి పర్సన్ అయితే దొరుకుతారు, పర్వాలేదు. కాకపోతే మీకు పూర్వపు ఏదైతే ఇంతకు ముందు మీరు సువాసినిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయో వాటి ప్రభావం మీ మీద చాలా ఉంది. అంటే మీకు ఎంచుకోవటము అనేటువంటిది ఆయన మీద బాగా ఆధారపడిపోయి ఎంచుకోవడం లాంటివి జరిగాయి ఇప్పటిదాకా. సో అది మీకు ఇప్పుడు ఎంచుకోవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి టాస్క్గా ఉందన్నమాట. దాని మూలన ఎక్కువగా మీరు దుర్గాదేవి ఆరాధన బాగా చేయండి. దుర్గాదేవిని బాగా కొలిచినట్లయితే మీకు అన్నీ కూడా సవ్యంగా కనబడతాయి. అంటే ఫేక్వన్నీ పక్కకి వెళ్ళిపోతాయి, అసలైనవి మీ ముందుకు వస్తాయి. అది కాక మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి స్థానం నుంచి తూర్పు దిశగా దొరికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రయత్నం అయితే చెయ్యండి, గట్టి ప్రయత్నం చేయండి. ఆలోచనలు ఎక్కువ చేయకండి. మీరు ప్రతి దాంట్లోనూ కూడా లోపాలు కాకుండా ప్లస్ పాయింట్స్ వెతకండి, దానివల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. శుభం. సో విన్నారు కదమ్మా, గురుగారు చెప్పిన రెమెడీస్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా మీరు గురుగారితో మాట్లాడాలి అనుకుంటే ఇందాక చెప్పినట్టుగా కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారితో మీరు పర్సనల్గా కూడా మాట్లాడచ్చు. గురుగారు ఇందాక మీరు వివరిస్తూ ఉన్నారు ఏ తేదీలో ఏదేది అలా న్యూమరాలజీని అనుసరించి మనం ఏదైనా ఒక వస్తువును కొనుక్కోవాలనుకున్నప్పుడు 1 నుంచి 9 తర్వాత వచ్చేటువంటి అంకెల్ని మనం ఉపయోగించుకుని కాంబినేషన్ నెంబర్స్లో పలానా తేదీన లేదా పలానా నెంబర్ ఉన్నటువంటి ఒక వెహికల్ని లేదా ఒక ఈ నెంబర్స్లో ఈ రకంగా ఉండేటువంటి ఒక కలర్ని మనం ఆశించి తద్వారా దాన్ని మనం కొనుగోలు చేసుకుంటే అది మనకి కలిసి వస్తుంది
అనేటువంటిది స్పష్టంగా తెలుపుతూ ఉంటుంది న్యూమరాలజీ. ఓకే. కాబట్టి అలా న్యూమరాలజీని అనుసరించి మనం ఒక నెంబర్ పిక్ చేసుకుని ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు అంతేనా చాలా సింపుల్ అనిపిస్తుంటుంది. కానీ అంత లోతుగా మనం పరిశీలన చేసినప్పుడు ఈ నెంబర్ ఎన్నిటికి ఇంటర్లింక్ అయి ఉంది అనేటువంటిది కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహాలు, వారాలు, నక్షత్రాలు, తిథులు వీటన్నిటితో పాటు లోపలికి వెళితే మనం జననం జరిగిన దగ్గర నుంచి కూడా ఇప్పటిదాకా మనల్ని ఏ నెంబర్ అయితే ఫాలో అవుతూ లక్కీగా మారుస్తుందో ఆ నెంబర్ నుంచి మనం తీసుకున్నటువంటి ఒక వస్తువు అది కూడా మనకి ఒక ఆభరణంగా, ఒక వాల్యుబుల్ పర్సన్గా అది మనకి ప్రొజెక్ట్ అయ్యేలాగా చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే గురుగారు, మనకు కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వెంకటేశ్వరి అండి. వెంకటేశ్వరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ కుకట్పల్లి అండి. కుకట్పల్లి నుంచి. సో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీరు? నా గురించి అండి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. జూన్ 12, జూన్ 12, 1997. 1997. అవును. పుట్టిన సమయం చెప్పండి. ఈవినింగ్ 5:40. ఈవినింగ్ 5:40. ఎక్కడ పుట్టారండి? KPHP. కేపీహెచ్పిలోనే పుట్టారు. ఓకే అండి, మనతో పాటు అయితే గురువు గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో గురుగారితో వివరించండి, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, చెప్పు. అదే గురుగారు, అన్ని ఆటంకాలు అవుతున్నాయి, ఏ పని జరగట్లేదు, అన్ని ఫైనాన్షియల్ కూడా చాలా ఇబ్బంది అయిపోతున్నది. ఫాదర్ కూడా హెల్త్ సరిగ్గా ఉండట్లేదు ఫ్యామిలీలో. ఓకే, మీరు గోల్డ్ స్మితా? లేదు సార్, ఇది మన కార్పెంటర్స్. ఓకే, మీరు అంటే ఇప్పుడు ఆర్థికంగా బాధపడుతున్నారా లేకపోతే మానసికంగానా? ఆర్థికంగా ఇంకా అన్ని రకాలుగా సార్, మొత్తం చాలా డౌన్ అయిపోయినాం ఫైనాన్షియల్ గా. ప్రాపర్టీస్ కూడా చాలా లిటిగేషన్ లో కోర్టులో ఉండిపోయినాయి. అదే మా ఫాదర్ కూడా చాలా డీల్ అయిపోయిండు. షుగర్ వచ్చేసి కాళ్ళ సర్జరీ చేశారు, ఫింగర్ తీసేశారు అన్నమాట. చాలా అంటే చాలా ఇక. సరేనండి, మీరు దుర్గాదేవి ఆరాధన బాగా చేయండి. అష్టమ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల కొన్ని ఇలాంటి ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పుబ్బా నక్షత్రం కాబట్టి మీది జాతకరీత్యా పుబ్బా నక్షత్రం అవుతుంది, సింహరాశి అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి మీరు దుర్గాదేవి ఆరాధన బాగా చేయండి. చండీ హోమం ఏదైనా ఉంటే కనుక చండీ హోమం చేయించుకోండి. ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యం. మీరు ఇదివరకట్లాగా ఉండాలి, ఇదివరకట్లాగా అన్నీ ఫాస్ట్గా నాకు నడుస్తూ ఉండాలి అని అనుకుంటే కనుక కొద్దిగా ఇబ్బందులు అనేటువంటిది తప్పదు. కానీ ఇప్పుడున్నటువంటి ఇబ్బందుల్లో మీరు బయటపడాలి అంటే దుర్గాదేవి ఆరాధన బాగా చేసినట్లయితే మీకు అన్ని సమస్యల నుంచి బయటపడగలుగుతారు. దుర్గాదేవికి మొత్తం అన్నీ కూడా అప్పచెప్పేసి మీరు ఆవిడని ఆరాధించడం మాత్రమే మీ పనిగా పెట్టుకుని మీరు పూజ చేసినట్లయితే కనుక మీకు కొంతవరకు ఉపశమనం అనేటువంటిది ఉంటుంది. అన్నీ కూడా మన మంచికే జరిగే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు జరిగేటువంటి వాటి మీద మీరు పోరాటం సాగించండి. టైం అనేటువంటిది మీకు తొందరగా, దానివల్ల కలిగేటువంటి ఇబ్బందులన్నీ కూడా మీకు తొందరగా తొలగి మీకు మంచి టైం అనేటువంటిది, గుడ్ టైం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రకృతి అనేటువంటిది అమ్మవారి చేతిలో ఉంది. అమ్మవారిని బాగా గట్టిగా పూజించండి, మీకు అన్నీ కూడా మేలు జరుగుతాయి. సో విన్నారు కదండి, గురుగారు చెప్పిన రెమెడీ అయితే ఫాలో అవ్వండి. ఇంకా మీరు పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారితో పర్సనల్గా కూడా మాట్లాడచ్చు. గురుగారు న్యూమరాలజీలో నెంబర్ శాసిస్తుందంట, ఏ నెంబర్ శాసిస్తుంది? న్యూమరాలజీలో మనల్ని శాసించేటువంటి నెంబర్స్ కొన్ని ఉంటాయి. ఆడవాళ్ళకి ఒక రకంగాను, మగవాళ్ళకి ఒక రకంగాను, ఒక్కొక్కసారి ఇద్దరికి కామన్గాను కొన్ని నెంబర్స్ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు ఈ సంవత్సరం 2 అనేటువంటి నెంబర్ శాసిస్తుంది. 2 అనేటువంటి నెంబరు చంద్రుడికి సంబంధించింది. అందుకనే మనకి శ్రీరామచంద్రుడు కూడా ఈ 2 అనేటువంటి నెంబర్ వచ్చినప్పుడే మనకి అయోధ్యలో రామచంద్రమూర్తి యొక్క
మూర్తిని ప్రతిష్ఠించడం లాంటివి కూడా జరిగాయి. ఓకే గురుగారు, కంటిన్యూ చేసే ముందు మరొక కాల్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం మేడం, గురుగారికి. నమస్తే. నమస్కారం గురుగారు. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది ప్రకాశం జిల్లా పెద్దారెడ్డి మండలం. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. చెప్పండి, బాబు పేరు చెప్పండి. బాల గంగాధర్ రెడ్డి. బాల గంగాధర్ రెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 1/11/2011. 1/11/2011. పుట్టిన సమయం చెప్పండి సార్. సాయంత్రం 4:30 సాయంత్రం 4:30 ఎక్కడ పుట్టారండి? మా దగ్గర హాస్పిటల్ దోర్నాల, ప్రకాశం జిల్లా పెద్దారెడ్డి మండలం దోర్నాల ప్రకాశం జిల్లా దోర్నాల హాస్పిటల్లో. ప్రకాశం డిస్ట్రిక్ట్ లో పుట్టారు. ఓకే అండి, మనతో పాటు అయితే గురువు గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే అండి. బాబు చెప్పండి గురుగారు, మా బాబు గురించి ఏమని చెప్పాలి? మీ సమస్య ఏంటో చెప్పండి, గురుగారు చెప్తారు. సమస్య బాబు విద్య గాని బయట పట్ల చాలా ఆరోగ్య విషయము, అట్లా కొంచెం ఆరోగ్యం ఎగుడుగా ఉంటుంది. సమస్య ఏదో చెప్పగలరా? అసలు ఎలా ఫాలో అవ్వాలనేది. ఓకే, ఇప్పుడు అబ్బాయిది ఉత్తరాషాఢ నక్షత్రం అయిందండి. సాధారణంగా తనకు ఉన్నటువంటి అనారోగ్యానికి శుక్రరాహువులు కలయిక వల్ల కలుగుతూ ఉంటుంది. అది అష్టమ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు కూడా నీచలో ఉండటం వల్ల ఇది జరుగుతుంది. కాబట్టి రోజు కూడా ఆదిత్య హృదయం చదువుకోమని చెప్పండి. చర్మానికి సంబంధించి, రక్తానికి సంబంధించి, ఎముకలకి సంబంధించి ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. దాంతోపాటుగా అతని నడవడికలోనూ అతని మాటలోనూ ఏదైనా సరే కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు ఖచ్చితంగా ఆదిత్య హృదయం కనుక ప్రతిరోజు కనుక చదివినట్లయితే బాగుంటుంది. ఒక్కొక్కసారి ఈ జాతకులకి, అంటే ఇక్కడ 6వ స్థానంలో శని, 7వ స్థానంలో సూర్యుడు నీచలోను, 8వ స్థానంలో మీకు శుక్రరాహుల కలయిక, ఇలాంటివన్నీ ఉండటం వల్ల మాట కూడా రాదు. ఒక్కొక్కసారి మూగవాళ్ళుగా పుట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ మీకు అన్ని విషయాల్లోనూ కూడా బాగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అది అనుభవించడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి అనుభవంలోకి వచ్చిన తర్వాత మిగిలిన వాటిని బాగు చేసుకునేటువంటి అవకాశం కూడా భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఇతనికి చండీ హోమం లాంటివి చేసుకుని విద్యలో కానీ ఇతరత్ర అన్ని విషయాల్లో కానీ రాణించాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇతనికి నవగ్రహ పాశుపత హోమం చేయించుకోండి. నవగ్రహ పాశుపత హోమంతో పాటుగా నిరంతరము దుర్గాదేవి ఆరాధన బాగా చేయాల్సి ఉంటుంది. శుక్రరాహుల కలయిక వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి శుక్రరాహులకి సంబంధించినటువంటిది మీరు ఖచ్చితంగా ఈ యొక్క అమ్మవారి పూజలు బాగా చేస్తుండండి. అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమార్చనలు బాగా చేస్తుండండి. ఒక 2 సంవత్సరాల వరకు కూడా ఈ ఇబ్బందులు అనేటువంటివి తప్పదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 సంవత్సరాల వరకు ఉంటుంది, తర్వాత మెల్లిమెల్లిగా తగ్గుతుంది. మీరు అమ్మవారి పూజ చేసినట్లయితే కనుక అది తొందరగానే తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. సో విన్నారు కదండి, గురుగారు చెప్పిన రెమెడీ అయితే ఫాలో అవ్వండి. మీరు ఇంకా గురుగారితో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారితో మీరు పర్సనల్గా కూడా మాట్లాడచ్చు. గురుగారు ఇందాక న్యూమరాలజీలో ఏ నెంబర్ శాసిస్తుంది దాని గురించి వివరిస్తూ ఉన్నారు. అలాగే మరొక కలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సీతారత్నం మేడం, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను మేడం. సీతారత్నం గారు రాజమండ్రి నుంచి. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మా అబ్బాయి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. చెప్పండి అమ్మా, మీ అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి పేరు భరత్ కుమార్ అండి. భరత్ కుమార్. భరత్ కుమార్ అండి. 18/8/2002లో పుట్టాడు మేడం. 18/8/2002లో పుట్టారు. 3:38 ఉదయం 3:38 పుట్టాడు మేడం. ఉదయం 3:38 పుట్టారు. ఎక్కడ పుట్టారమ్మా? రాజమండ్రి మేడం. రాజమండ్రిలోనేనా? ఓకే అమ్మా, మనతో పాటు అయితే గురుగారు ఉన్నారు. మీ సమస్య ఏంటో గురుగారితో వివరించండి. మాట్లాడండి అమ్మా. నమస్తే గురూజీ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. అదే మా అబ్బాయి పేరు భరత్ కుమార్ అండి.
18/8/2002 పుట్టాడండి. 3:38 హెల్త్ పరంగా బాబుకి బాగాలేదు సార్. ఓకే. ఆరోగ్యం బాగాలేదండి. ఎంసీఏ చదువుతున్నాడండి. జాబ్ గురించి కూడా చెప్తారని ఫోన్ చేశాను. ఓకేనండి. ఈ అబ్బాయికి సంబంధించినంత వరకు కూడా గణపతికి అభిషేకం చేయించండి తేనెతో. ఏ అభిషేకం సార్? గణపతికి, విఘ్నేశ్వరుడికి తేనెతోనూ చెరుకు రసంతోనూ అభిషేకం చేయించండి ప్రతి వారము కూడా. ఓకే సార్. 11 వారాలు చేయించండి అలా. ఓకే సార్. దానివల్ల చదువు వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, జ్ఞానం బాగుంటుంది, అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. ఓకే సార్. గోవుకి ఎక్కువగా పూజ చేయించండి. గోవు, ఆవుకి, ఆవుకు కూడా బాగా పూజ చేయించాలి. ఆవు పూజ చేసుకుంటే కొద్దిగా ఇబ్బందులు అనేటువంటివి కూడా తప్పుతాయి. ఆవులతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం లాంటివి చేస్తుంటే మంచిది. శుభం. అలాగే సార్. అలాగే సార్. సో విన్నారు కదమ్మా, గురుగారు చెప్పిన రెమెడీ అయితే ఫాలో అవ్వండి. ఇందాక చెప్పినట్టుగా ఇంకా పర్సనల్గా మాట్లాడాలి, తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారితో మీరు పర్సనల్గా కూడా మాట్లాడచ్చు. గురుగారు ఇందాక మీరు వివరిస్తూ ఉన్నారు, అయోధ్యలో కూడా మొన్న శంకుస్థాపన చేసి ఈ సంవత్సరానికి 2 అనేటువంటి నెంబర్ శాసిస్తుంది. అలాగే ఆడవాళ్ళకు వచ్చేసి 6 అనేటువంటి నెంబర్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. 6వ నెంబర్ 6. ఓకే. 6 అనేటువంటి నెంబర్ ఆడవాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఓకే గురుగారు, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను వైజాగ్ నుంచి అండి. నా పేరు పార్వతి అండి. వైజాగ్ నుంచి పార్వతి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా మీరు? మా అబ్బాయి గురించి అండి. చెప్పండి అమ్మా, అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి పేరు నాగ వెంకట రాజేష్ అండి. నాగ వెంకట రాకేష్. అవునండి. మా అబ్బాయిది 9/11/1994 అండి. 9/11/1994. 12:45 భీమవరంలో పుట్టాడండి. 12:45 భీమవరంలో పుట్టారు. అవునండి. ఓకే అమ్మా, మరి మీ బాబు సమస్య ఏంటో మనతో పాటు గురువు గారు ఉన్నారు, వివరించండి. అలాగే మాట్లాడండి అమ్మా. నమస్తే అండి గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. గురువు గారు, మా అబ్బాయికి విశాఖ కంటైనర్ దాంట్లో ఉద్యోగం చేస్తున్నాడండి. కానీ అక్కడ ఏంటంటే ఈ మధ్యన ఒకడు దుబాయ్ నుంచి వచ్చి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఇంటర్వ్యూ జరిపారండి. జరిపి అదే అండి పాస్పోర్ట్ పట్టుకుని వెళ్ళారండి. మీకు ఫోన్ చేస్తామన్నారు. అది అవుతుందా అవదా, అబ్బాయి ఉద్యోగానికి అవకాశం ఉందా లేదో కొంచెం మీరు దయచేసి చెప్తారని కాల్ చేశారండి. తన జాతకం ప్రకారం ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇతనికి పంచగ్రహ కూటమి ఉంది. అంటే అదొక యోగం. 5 గ్రహాలు కలిసి ఉండటం అనేటువంటిది జాతకరీత్యా అదొక యోగం. అయినప్పటికీ కూడా విదేశాలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడానికి కూడా బాగుంది. కానీ ఇప్పుడు మీరు చేసినటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలం బాలేదు, టైం బాలేదు. మీరు పాస్పోర్ట్ ఇచ్చిన టైం అది కూడా బాలేదు. కాబట్టి మీరు ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. దానివల్ల మీకు ఇబ్బంది అనేటువంటిది జరగచ్చు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే కనుక మళ్ళీ మీరు పాస్పోర్ట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే ఒక 3 సంవత్సరాల దాకా అబ్బాయికి ఈ యోగం లేదు, విదేశీ యోగం లేదు. 3 సంవత్సరాలు. ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది. ఆ ఏలినాటి శని వెళ్ళిపోతూ మంచి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటే 2.5-3 సంవత్సరాల మధ్యలో ఉంది అది. కాబట్టి ఆ సమయంలో మీకు వెళ్ళటానికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇబ్బందికరంగా ఉంది. టైం అనేటువంటిది బాలేదు. కాబట్టి ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు. ఇప్పుడు వెళ్ళటానికి అవకాశం కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అతను తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే మళ్ళీ పాస్పోర్ట్ని సంపాదించుకోవటం.
పాస్పోర్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికి ఇవ్వకూడదు. వాళ్ళు అన్నారండి చెప్పండి. కాబట్టి ఇప్పుడు రాహు మహాదశ జరుగుతోంది. రాహువులో శుక్రుడు యొక్క అంతర్దశ మహాదశ అవి జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఫ్యూచర్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు కంగారు పడద్దు. కాబట్టి మీరు తొందరపడి నిర్ణయం తీసుకోకండి. పాస్పోర్ట్ వెనక్కి తీసుకోండి. వాళ్ళ కాంటాక్ట్లో ఉంటే కనుక, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీరు ఆ పాస్పోర్ట్ని బ్లాక్ చేసేటువంటి అవకాశం చూడండి. సో విన్నారు కదమ్మా, గురుగారు చెప్పింది అయితే ఫాలో అవ్వండి. ఇంకా మీరు పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే, ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసినట్టయితే మీరు గురుగారితో పర్సనల్గా కూడా మాట్లాడచ్చు. గురుగారు ఇందాక మీరు వివరిస్తున్నారు 2 అంకె గురించి, ఇంకొకటి ఆడవాళ్ళకి వచ్చేసి 6వ సంఖ్య బాగుంది అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా అల్టిమేట్గా పనిచేసేటువంటి నెంబర్స్ కొన్ని ఉంటాయి. దాంట్లో భాగంగానే 6వ నెంబరు ఆడవాళ్ళకి బాగా పనిచేస్తుందని చెప్తూ ఉన్నాను. అలాగే 1వ నెంబరు అబ్బాయిలకి, అలాగే మగవారికి ఎవరికైనా సరే 1వ నెంబర్ బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. అటు విద్యలో కానీ, ఇటు అధికారంలో కానీ, సంపాదనలో కానీ, అన్నిటిలోనూ కూడా ఆ 1వ నెంబర్ అనేటువంటిది అందరికీ కూడా, అబ్బాయిలందరికీ కూడా కలిసి వస్తుంది. ఇక యూనివర్సల్ నెంబర్ తీసుకున్నట్లయితే కనుక మనకి 9 అనేటువంటి నెంబర్ని చాలామంది ప్రతిపాదన చేస్తూ ఉంటారు, యూనివర్సల్ నెంబర్గా చెప్తూ ఉంటారు. 2 విధానాలు ఉన్నాయి న్యూమరాలజీలో. అందులో మనకి చాద్విక్ పద్ధతి అంటే చాంద్రమాన పద్ధతి అనే ఒకటి ఉంది, పైథాలజీ అనేటువంటిది ఇంకో పద్ధతి ఉంది. కాబట్టి ఈ రెండింటి ప్రకారం కూడా మనం చూసుకున్నట్లయితే మనకి 9 అనేటువంటి నెంబర్కి కుజుడు ఆధిపత్యం వహిస్తున్నాడు. ఇంకొక చోట ఈ 9 అనేటువంటి నెంబర్కి టోటల్గా అన్ని గ్రహాలు కూడా ప్రతిపాదింపబడుతూ ఉంటాయి. కాబట్టి 9 అనేటువంటి నెంబర్ యూనివర్సల్గా వాడుతూ ఉన్నారు, అందరికీ కూడా అది ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఏ వస్తువు కన్నా, ఏ వివాహమైనా, లేకపోతే ఇంకేదైనా చేసినా కానీ 9 అనేటువంటి నెంబర్ని ఫాలో అవటం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహము కలుగుతుంది అనేటువంటిది బాగా విశ్వసనీయంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఫాలో అవటం మంచిది. కాబట్టి మగవారైనా ఆడవారైనా వారు చేసేటువంటి పనిలో ఎక్కువగా వాళ్ళు వాడుకోవాల్సినటువంటి నెంబర్స్, వాళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి నెంబర్స్ ఏవైనా ఉన్నాయి అంటే, అంటే శాసించే నెంబర్స్ ఏవైనా ఉన్నాయి అంటే ఆ పర్సన్స్కి ఆ విధంగా ఆ నెంబర్స్ బాగా శాసిస్తూ ఉంటాయి. కాబట్టి కలిసి వచ్చేటువంటి నెంబర్స్ ఏంటి, మనకి అల్టిమేట్గా కలిసి వచ్చేటువంటి నెంబర్స్ ఏంటి, తద్వారా మనం చేయాలనుకుంటున్నటువంటి పనికి మనకి ఉపయోగపడేటువంటి నెంబర్స్ ఏంటి, వీటన్నిటినీ కూడా మనం తెలుసుకుంటూ వాటిని ఫాలో అవ్వగలిగితే కనుక ఆ న్యూమరాలజీ నుంచి మనం అన్నీ కూడా యోగ్యమైనటువంటి ఫలితాలని పొందొచ్చు. ఓకే గురుగారు, మరి రంగులను బట్టి కూడా మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంటారా? ప్రతి నెంబర్కి కూడా ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఆ కలర్ని కనుక మనం ఫాలో అయితే, అంటే ఇప్పుడు మీకు ఏ కలర్ బండి కావాలి, లేకపోతే ఏ కలర్ ఫ్రిడ్జ్ కావాలి, ఏ కలర్లో మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి బట్టలు కొనుక్కుంటూ ఉండాలి, లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ కలర్లో మనం డ్రెస్సింగ్ అనేటువంటిది చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే తద్వారా మనకి ఆ కలర్ని ప్రతిపాదన చేస్తూ మనలో ఉండేటువంటి కెపాసిటీకి తగ్గట్టుగా అవి రిఫ్లెక్షన్ ఇస్తూ దానికి తగ్గ ఫలితాలు అనేటువంటివి చూడొచ్చు. ఓకే గురుగారు, మనకు కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో మేడం. హలో అమ్మా, నమస్తే. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సుధారాణి అండి. సుధారాణి గారు ఎక్కడి నుంచి? కాకినాడ నుంచి కాల్ చేస్తున్నానండి. కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా మీరు? మా పాప గురించి అండి. పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. పాప డేట్ ఆఫ్ బర్త్ 12/12/12 అండి. 12/12/12. పేరు నిత్యశ్రీ అండి. పేరు నిత్యశ్రీ. టైమింగ్ అమ్మా? ఉదయం 10:50 ఉదయం 10:50 ఎక్కడ పుట్టిందమ్మా పాప? ఓకే అమ్మా, మరి ఏ ఊర్లో పుట్టింది? కాకినాడలోనే పుట్టింది. ఓకే అమ్మా, మరి మీ పాప సమస్య ఏంటో మనతో పాటు గురువు గారు ఉన్నారు, గురుగారితో వివరించండి, మాట్లాడండి. చెప్పండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. అదేంటి, పాప కొంచెం
ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పగలండి. ఫ్యూచర్ అనేటువంటిది ఇంకా చిన్నపిల్లే కాబట్టి పర్లేదమ్మా, ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. సాధారణంగా కొంచెం స్లోగా ఉందండి. చదువు కొంచెం స్లోగా ఉందండి. అవునమ్మా, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి తన మైండ్ సెట్ అని అవన్నీ కూడా చాలా స్లోగానే ఉంటాయి. అంటే ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వటం, కొద్దిగా ఇమ్యూనిటీ అనేటువంటిది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే, అలాగే కొన్ని తెలియాల్సినటువంటివి తెలియజేస్తూ ఉండాలి. తనకి నేర్చుకోవడం అనేటువంటిది ఎక్కువ నేర్పిస్తూ ఉండాలి. అంటే ఏదైనా సరే తెలుసుకోవాలి అన్న జిజ్ఞాసని తనలో కల్పిస్తూ ఉండాలి. ఇది నీకెందుకు, అది నీకెందుకు, చెప్పింది మాత్రమే చెయ్యి అనేటువంటి అడ్డం పెట్టకుండా కేవలం తనని ఒక తెలివైన వాళ్ళగా మీరు తీర్చిదిద్దండి. అలాగే ఈమెకి పంచగ్రహ కూటమి అంటే శుక్రుడు, రాహువు, కుజుడు, బుధుడు, చంద్రుడు, సూర్యుడు, ఈ 5 గ్రహాలు కూడా కలిసి ఉండటం వల్ల సాధారణంగా చంద్రుడు బాలేదు, కానీ అయినప్పటికీ కూడా ఈ అన్ని గ్రహాలు కలిసి ఉండటం వల్ల మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో మంచి ప్రయోగాత్మకమైనటువంటి సైంటిస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళకి ఏదైనా సరే చాలా విడమర్చి విడిగా చాలా ప్రశాంతంగా కూర్చోబెట్టి అన్ని స్పష్టంగా చెప్తేనే కానీ అర్థం కాదు. కాబట్టి వాటిని మీరు కొద్దిగా ఎక్కువ ఓపిక తెచ్చుకుని తనని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానాన్ని అలవాటు చేయండి. అలాగే తనకి అలాంటి టీచర్స్ ఉండేటువంటి అవకాశాన్ని కూడా చూసుకోండి. చదువు బాగానే వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. గురుబలం ఉంది కాబట్టి మీకు ఏమి ఇబ్బంది లేదు. గురుడు, కేతువు కూడా కలిసి ఉన్నారు కాబట్టి గజకేసరి యోగం లాంటివి కూడా కలిసి వస్తూ ఉంటాయి. అలాగే ఈమెకి కలిసి వచ్చేటువంటి నెంబర్ కూడా చూసుకున్నట్లయితే 6 అనేటువంటి నెంబర్ కలిసి వస్తుంది. అలా చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి 6 అనేటువంటి నెంబర్, 6వ నెంబర్ని అదృష్ట నెంబర్గా ఈమెకి చెప్పచ్చు. కాబట్టి ఈమెకి సంబంధించినంత వరకు కూడా అన్నీ చాలా బాగున్నాయి. ఈ విధంగా మీరు ముందుకెళ్ళచ్చు. ఎక్కువగా బియ్యము, తడి బియ్యము ఆవుకి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. తడిపిన బియ్యము ఆవుకి ఈ అమ్మాయి చేత పెట్టించినట్లయితే అన్ని యోగాలు కూడా చాలా సిద్ధిస్తాయి. శుభం. సో విన్నారు కదమ్మా, గురుగారు చెప్పిన రెమెడీ అయితే ఫాలో అవ్వండి. ఇంకా మీరు గురుగారితో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే కూడా కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారితో మీరు పర్సనల్గా కూడా మాట్లాడచ్చు. గురుగారు అంకెలతో అదృష్ట కార్యక్రమంకి వచ్చి న్యూమరాలజీ గురించి చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు గురుగారు. శుభం. సో ఇదండి ఇవాల్టి ప్రోగ్రామ్ అంకెలతో అదృష్ట కార్యక్రమం. మరో అంకెలతో అదృష్ట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజన్. నమస్తే.